సో అమ్మ నాన్న తిట్లు తినక చాలా రోజులు అవుతుంది, చెల్లె అల్లరి చూడక కూడా చాలా రోజులు అవుతుంది. సో అట్లా పోయి కొన్ని తిట్లు తినేసి వద్దామని చెప్పి ఇంటికి పోతున్నాను. ఇదే మా వికారాబాద్ బస్సు. సో ఫైనల్గా అయితే బస్సులో నాకు సీట్ దొరికేసింది, అది కూడా కిటికీ కాడ దొరికింది. ఫుల్ హ్యాపీ. నేను తర్వాత బస్ మొత్తం ఫిల్ అయిపోయింది. నెక్స్ట్ డే మా ఇంటికాడ వెనుక గార్డెన్ ఇది, మాకు బనానా చెట్లు ఉన్నాయి, అరటి చెట్లు ఉన్నాయి, పూల చెట్లు ఉన్నాయి, ఎన్నో చెట్లు ఉన్నాయి. మా చెల్లెకైతే చెట్లు అంటే చాలా ఇష్టం అనమాట. సో మీరు కూడా ప్రతి ఇంటికి ఒక్క చెట్టు అన్న తప్పనిసరిగా పెట్టాలి. చెట్లు లేకుంటే మనం లేమండి, చెట్లు వల్లనే మనం ఇంత హెల్దీగా ఉన్నాము. సో తప్పనిసరిగా మీరు కూడా ప్లాంట్ చేయండి. ఇది మా ఇంటి వెనకాల పొలము. ఈ పొలంలో అయితే మస్తు మంచి చల్ల గాలి వస్తుంది, అందుకే మేము ఇంత హెల్దీగా ఉన్నాము. సో ఫైనల్గా అయితే మా చెల్లె స్కూల్ టైం అయింది. మా చెల్లెని దింపనికే నేను స్కూల్కి పోతున్నాను. మా చెల్లె మంచిగా చదువుకొని స్టేట్ టాపర్ రావాలనేదే నా కోరిక. ఫైనల్గా అయితే చెల్లె వెళ్ళిపోతుంది స్కూల్కి. బాయ్ కూడా చెప్పేశాను. సంతోషంగా పోతున్నారు అందరు స్కూల్కి. నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి అప్పుడప్పుడు నాకు. మా చెల్లెని చూస్తే నేను కూడా స్కూల్ లైఫ్కి బ్యాక్ పోతే బాగుండని. సో ఇదైతే మా డిగ్రీ కాలేజ్. ఈ కాలేజ్లో అయితే నాకు ఎన్నో మెమరీస్ ఉన్నాయి. మా ఫ్రెండ్స్తో మస్తు ఎంజాయ్ చేసిన, గోడల మీద పేర్లు రాసుకున్నాం, క్లాస్ బంక్ కొట్టినాం, టీచర్స్తో ట్రిప్కి వెళ్ళాము. అన్ని మెమరీస్ అనేవి కాలేజ్లోనే ఉండిపోయినాయి. సో మా కాలేజ్లోనే అయితే ఎన్సీసీ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. వీళ్ళందరూ మా జూనియర్స్ అనమాట. మనకు హాయ్ చెప్తారు, ఎందుకంటే నేను చాలా రోజుల తర్వాత వాళ్ళకి కనిపించిన. ఇంకా మా గేట్ కీపర్ ఏమో గేట్ కార్డ్ ఉంటాడు. కాలేజ్ డేస్లోనే అయితే అసలు క్లాస్ బంక్ కొట్టనియకపోతుండే, తాళం వేసి పెడుతుండే. కానీ ఈ రోజు మాత్రం నేను ఫైనల్గా కాలేజ్ అయిపోయింది కాబట్టి కాలేజ్ నుండి ఒక రాయల్ ఎంట్రీగా బయటికి పోతున్నాను. అది కూడా చూపిస్తాను చూడండి. మా గేట్ కీపర్ ఆడ కూర్చుంటాడు, అప్పుడప్పుడు హెల్ప్ చేస్తుండే క్లాస్ బంక్ కొట్టడానికి. సో నేను పోయినందుకు ఆయన కూడా బాధపడుతుండే. సో ఫైనల్గా అయితే టాటా కూడా అయిపోయాడు. మా కాలేజ్ వెనుక మాకు ఒక అడ్డా ఉందన్నమాట, అదే చాయ్ బాక్స్. ఈ చాయ్ బాక్స్లోనే మా ఫ్రెండ్స్ స్మోక్ చేస్తుండే, టైం పాస్ చేస్తుండే. మా మెమరీస్ కూడా ఇందులో కూడా కొన్ని ఉన్నాయి. మా అడ్డా అనుకోవచ్చు ఇది. అసలు క్లాస్ టైం కన్నా ఎక్కువ ఈ బాక్స్లోనే టైం ఎక్కువ స్పెండ్ చేస్తుండే మేము. ఇంకా మా ఫ్రెండ్స్ అందరం కలుసుకున్నాము. నేను వచ్చినందుకు వాళ్ళు కూడా నన్ను కలిసిర్రు. మేమందరం కలిసి మంచి చర్చికి పోతున్నాము. చర్చికి పోయి దేవుని వర్షిప్ చేస్తామన్నమాట. చర్చి కూడా మీకు చూపిస్తాను, ఆగండి. వర్షిప్ ఎంత బాగా అవుతుందో. ఇదే మెథడిస్ట్ చర్చ్, వికారాబాద్లోనే ఒక పెద్ద చర్చ్ అనమాట. సండే రోజు వర్షిప్ అనేది చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. మా ఫ్రెండ్ కూడా చూడండి నాతో పాటు నించొని పాటలు పాడుతుండు, వాక్యం వింటుండు. నాకు సపోర్టివ్గా ఉంటాడు, ఎప్పుడు ఏ ఆపద వచ్చినా హెల్ప్ చేస్తాడనమాట. సో ఇది ఒక చర్చి బయట ఎంట్రన్స్. ఇది పాత చర్చి, 2 చర్చిలు ఉన్నాయి, పాతది కొత్తది. ఇదంతా అప్పట్లో అమెరికన్స్ కట్టించారు అనమాట ఈ మెథడిస్ట్ చర్చిని. ఇది వచ్చేసేమో ఓల్డ్ వన్, ఇందాక చూపించిందేమో న్యూ వన్. వీడు వచ్చేసి మా ఫ్రెండ్ ఆకాశ్, నన్ను జాను. నేను డబ్బులు లేని సమయంలో నాకు బట్టలు వీడు ఉత్తానే ఇస్తుండే, కానీ ఇప్పుడైతే నేను మంచిగా ఉన్నా కాబట్టి వానికి కూడా ఏదో ఒక హెల్ప్ చేయాలని నాకు ఉంది. వీడు మా ఫ్రెండ్ ఉదయ్, మా విలేజ్ అనమాట. సో మా గ్యాంగ్ అందరికి లీడర్ నానన్న. పెద్ద దిక్కుగా ఏమైనా గొడవలు అయితే వచ్చి మా తరపున మాట్లాడి సెటిల్ చేసి ఉంటాడు.